ఇలా అందంగానే మొత్తం అక్కడ సౌండ్ తగ్గించారు. రాజు గారికి, మా సింహాచలం కార్పొరేటర్ నరసింహ గారికి, ఇలా ఆదిరాణి గారికి, మా హీరో సత్యాన్ గారికి, అని మా డైరెక్టర్, నేను హీరో అనే పిలుస్తాను, యాదవ్ కుమార్ గారిని. ఆయన ఎంతోమంది యువ నటీనటులందరికీ కూడా ఆదర్శవంతులు. ఆయన వారు ఉంటారంటే ఎంతో ధైర్యంగా ఆయన ఉండి మంచి మార్గాన్ని నడిపిస్తారు. మా యాదవ్ కుమార్ గారికి, అక్కడ ఉన్న పళనిస్వామి గారు, ఈ మధ్యన సింగర్ కూడా సింగర్ వద్దన్నాను నేను, నా డైరెక్టర్గా ఉన్నవారు అడుగుతున్నాను. మా టీవీ నన్ను గణేష్ గారికి, ఇలా ఇక్కడ ఉన్నారు చిన్న అంతా చాలామంది నటులందరూ ఉన్నారు ఇక్కడ విశాఖపట్నంలో. అందరు శ్రీనివాసరావు గారు, మీరు కళారంగాన్ని ఎంతో కూడా ప్రేమిస్తారు. మీరు మొదటి నుంచి కూడా విశాఖపట్నంలో ఉన్న నాయకులందరికన్నా కూడా కళని ప్రేమించి ప్రోత్సహించి, మీరున్న సమయంలో చాలా వరకు విశాఖ వస్తువు లాంటి కార్యక్రమాలు నిర్వహించి అందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకురావడానికి ఎన్నోసార్లు మీరు ప్రయత్నించారు. ఈవేళ మన్యం ధీరుడు అనేది చిత్రం తీస్తున్నప్పుడు ముందు అందరూ అనుకున్నారు, హీరో కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఆ పాత్రకి తగ్గ చేయడం సబబా కాదా అని పెద్ద డిస్కషన్ అయింది. అయినప్పటికీ కూడా ఆర్వి సత్యనారాయణ గారు చాలా ధైర్యంగా ముందుకొచ్చి, నేను అది తీయాలనుకుంటున్నాను, అది చేసి మెప్పి పొందాలనుకుంటున్నాను అని చెప్పన్నారు. ధనాదరణ ఎంత వచ్చిందో తెలియదు, కానీ ప్రజాదరణ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దాన్ని అందరూ కూడా అప్రోచ్ చేశారు బాగా. దాన్ని ఎక్కడ కూడా వెనుకోడు కదా, ఏం సార్ డబ్బులు వచ్చాయా అని అడుగుతుంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. డబ్బుల సంగతి కానీ బాగానే ఉందండి, పర్వాలేదని అంటాడు. ఇలాగే ఈవేళ అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేసింది మన్యులో మనకి 2 సంవత్సరాలు మాత్రమే. 1922 నుంచి 24 ఈ కాలంలోనే అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేశారు. చూసారా, 2 సంవత్సరాల పోరాటంలో ఆయన ప్రపంచ దిగ్విజయ యోధుడిగా ఎలా మిగిలిపోయారు. ఇవాటికి కూడా మనం చెప్పుకుంటున్నామంటే అది 10 సంవత్సరాల 100 సంవత్సరాలే కాదు, ఏ ఒక్క రోజుకైనా సరే యోధుడే. అందువల్ల అటువంటి పాత్రని తీసుకొని చేయడం ఇంకా చాలా రిలివెంట్. విశాఖపట్నంకి మనం మర్చిపోలేని వ్యవహారం ఏంటంటే, ఆయన 2 సంవత్సరాలు పోరాటం చేస్తే సత్యనారాయణ గారు నాకు తెలిసి 4 సంవత్సరాల నుంచి పోరాటం చేసి సినిమా తీసుకొచ్చారు. ఇంకా చేస్తూనే ఉన్నారు ఆయన. ఇవాళ ప్రపంచం గర్వించదగ్గది. అంటే విశాఖపట్నంలో ఒక సినిమా తీసి దాని అమెజాన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడం అనేది నిజంగా ప్రపంచ చరిత్ర. ఆవేళ అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ ప్రభుత్వానికి గడగడలాడించారు. ఈవేళ సినిమాలో ఒక పాత్రను సృష్టించి మన్యం ధీరుడు అనే పాత్రని అద్భుతంగా చేసి, ఒక పక్క అల్లూరి సీతారామరాజు హీరో కృష్ణ గారు చేసిన సినిమా ఉంటుండగా దీన్ని కూడా ప్రపంచ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళగలిగారంటే నిజంగా ఆర్వి సత్యనారాయణ గారికి నిజంగా ఆయన జీవితం ధన్యం అయిపోయినట్టే. అటువంటి ఇంకొక విశేషం ఏంటంటే, చరిత్ర కూడా మనం మర్చిపోకూడదు. చరిత్రలో గంటం ధర, మల్లు ధర ఇద్దరు కూడా కుడి ఎడమల అల్లూరి సీతారామరాజు గారికి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్స్. మీకు మల్లుధర గారిని చూస్తే, మల్లుధర గారికి మనకి విశాఖపట్నం మొట్టమొదటి ఎంపీ ఎవరంటే 1952లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎంపీ మల్లుధర మనకి. అప్పుడు 2 ఎంపీలు ఉండేవారు. ఆ 2 ఎంపీలో ఒకరు మల్లుధర, లంక సుందరం గారు, ఇద్దరు ఫస్ట్ ఎంపీస్. అంటే ప్రభుత్వం అల్లూరి ఉద్యమాన్ని సమర్థించి వారికి నిజమైన నివాళులు అర్పించాలంటే వారి అనుచరులకి మనం మంచి పదవి ఇవ్వాలని చెప్పి పార్లమెంట్కి పంపించారు ఆ రోజున మల్లుధర్ గారు. వాళ్ళు ఇంకా వారసులు ఇంకా ఉన్నారు. నర్సీపట్నం, కొయ్యూరు ప్రాంతంలో వాళ్ళ వారసులు ఉన్నారు. గంటం ధర కొడుకు బోడిధర మనవరాలకి మొన్న వస్తే ఇక్కడ విఈపి జడ్లో ఉద్యోగం ఇప్పించాం. అమ్మాయి పాపం చాలా రూరల్ గ్రామీణ ట్రైబల్లో దీంట్లో ఉండేరు. ఇలాగా మనం అలాగే రాజు క్షత్రియ